మై నేమ్ ఇస్ కావ్య. మాది అరేంజ్ మ్యారేజ్. గౌతమ్ ఫోటో నాకు మా డాడీకి వాట్సాప్లో సెండ్ చేశారు. అయితే నేను అంత పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నా. అయితే వాళ్ళు ఫస్ట్ జాతకాలు చూడాలి అది ఇది అన్నారు. సో కొన్ని డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు చూడడానికి వస్తున్నారు అని చెప్పారు. నెక్స్ట్ డే వాళ్ళు చూడడానికి వచ్చారు, చూశాడు, మాట్లాడాక నేను గౌతమ్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్కి నాకు నచ్చేసింది. సో అక్కడే నేను ఓకే చెప్పేసా. సో అప్పుడు నేను నా సైడ్ నుంచి మాకు పాజిటివ్ అని చెప్పా. తను కూడా పాజిటివ్ అని చెప్పేశాడు. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్స్ చేశారు. మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత మేము ఫస్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని డిసైడ్ అవ్వడానికి కొన్ని పిక్స్ కానీ రిలేటెడ్ ఈవెంట్స్ కానీ చూస్తూ ఉన్నాము. దాంట్లో మేము ఎంగేజ్మెంట్కి ఒక డెకరేషన్ ప్లాన్ చేసుకున్నాము. అది తన ఇష్ట ప్రకారమే జరిగింది. డ్రెస్సెస్ డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాం. డిఫరెంట్ కలర్స్లో ప్లాన్ చేసుకున్నాం. అందరూ ఎల్లో వేసుకుంటే మేము డిఫరెంట్గా వేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. అండ్ మ్యారేజ్కి వచ్చేసరికి డెకరేషన్ ప్లాన్ ఫైనల్గా అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా పెళ్ళి ఇంత బాగా జరిగితే ఇంకా హ్యాపీ. తను చాలా ఓపిక్గా వినేవాడు, నన్ను అర్థం చేసుకునేవాడు. ఏదైనా నేను టెన్షన్ పడి దాని గురించి మాట్లాడితే ప్రతిదీ అర్థం చేసుకొని ఇలా కాదు ఇలా అని చెప్పేవాడు. సో కామ్గా ఉంటాడు. తను అరిస్తే నేను కామ్గా ఉంటా. అది చాలా నచ్చింది నాకు. నేను ఇంట్లో అల్లరి చేసేదాన్ని, రోజు అరుస్తూ ఉండేదాన్ని. ఈరోజు అల్లరి అరుపులు ఇంట్లో ఎవరికి కనిపించవేమో. అందరినీ మిస్ అవ్వాల్సిందే. అక్కడ డాడీ, అమ్మ, వదిన, అన్న, పిల్లలు రోజు గుర్తుకొస్తారు. ఐ లవ్ యూ అమ్మ, నాన్న, ఐ మిస్ యూ. మ్యారేజ్ అయిపోయాక టెంపుల్ ప్లాన్ వేసుకున్నాం, అన్ని జ్యోతిర్లింగాలు తిరగాలని. అండ్ ఆల్సో ఇయర్లీ ఒక లాంగ్ ట్రిప్ లైక్ మనాలి, కొడైకెనాల్, ఊటీ అలాంటి ట్రిప్స్ వేసుకుందాం అనుకున్నాం. ఫైనల్లీ ఇప్పుడు వెడ్డింగ్ అయిపోయాక మేము తిరుపతి వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాము. అది సక్సెస్ఫుల్గా జరిగితే ఇంకా హ్యాపీ. ఫైనల్గా నేను గౌతమ్ తాళి కట్టే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఆ క్షణం ఎప్పుడు వస్తుంది అని చాలా ఎదురు చూస్తున్నా.